హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్వి రమణను నియమిస్తున్నట్టుగా ఉత్తర్వులను జారీ చేయటం జరిగింది. ఈ నెల 24న ఈయన బాధ్యతల్ని స్వీకరిస్తారు. 55 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలుగు వాళ్ళకి అత్యున్నతమైనటువంటి అవకాశం వచ్చింది అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. తొలి తెలుగు CJIగా జస్టిస్ కోకా సుబ్బారావు ఉండేవారన్నమాట. ఈయన 1966వ సంవత్సరంలో సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల్ని స్వీకరించారు. 1967వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన పదవీ విరమణ చేశారు. ఈయన తర్వాత మళ్ళీ జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎవరిని నియమించారు? ఎవరిని? జస్టిస్ ఎన్వి రమణ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గురించి. మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లేదా వరల్డ్ హెల్త్ డేగా జరుపుకుంటూ ఉంటాము. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యపరంగా ఎప్పుడూ ఎదుర్కొన్నటువంటి ఎన్నో రకమైనటువంటి సవాళ్ళని ఇప్పుడు ప్రపంచం చెవిచూస్తోంది. అటు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఈ వైరస్ దాటికి అతలాకుతలమయ్యాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలు వైద్య సేవల్ని సక్రమంగా పొందటంలో ఎన్నో ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నది అందరికీ సమన్యాయంతో కూడినటువంటి ఆరోగ్యాన్ని అందించాలి అనేసి పిలుపునివ్వటం జరిగింది. సుమారు 70 ఏళ్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తోంది. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 17% మరణాలకి వాయు కాలుష్యం అనేది కారణమవుతోంది. ఊపిరితిత్తులకు చెందినటువంటి వ్యాధులతో పాటు అనేక ఇతర రుగ్మతలకు కూడా వాయు కాలుష్యం ప్రధాన కారణం. ఆరోగ్య సదుపాయాల్ని అందించటంలో కూడా లింగ దుర్విచక్షణ అనేది కనిపిస్తోంది. స్త్రీలకి సరైన సమయంలో చికిత్స అందివ్వటంలో సమాజం విఫలమవుతోంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇలాంటి జీవన పరిస్థితులు ఉన్నటువంటి వాటిని మరింత మెరుగుపరచాల్సినటువంటి తరుణం అనేది ఇప్పుడు ఆసన్నమైంది. సమాజంలో నెలకొన్నటువంటి ఆరోగ్య అసమానతల్ని, దుర్విచక్షణలను నివారించి ప్రజలందరికీ కూడా సరైన సమయంలో నాణ్యమైనటువంటి ఆరోగ్య సేవల్ని అందించాలి. ఆ ప్రస్థానంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది తొలి అడుగు కావాలి అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7వ తేదీన జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఇతివృత్తం వచ్చేసి బిల్డింగ్ ఏ ఫెయిరర్ హెల్తియర్ వరల్డ్ అన్నది ఈ సంవత్సరం యొక్క థీమ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జల సంక్షోభం గురించి. జాతీయ జల కమిషన్ అంచనా మేరకి దేశంలో ఏటా 3 లక్షల కోట్ల ఘనపు మీటర్ల నీరు అనేది అవసరం. అలాగే నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం భారతదేశ విస్తీర్ణాన్ని 1985 మరియు 2015 మధ్య సగటు వార్షిక వర్షపాతాల్ని లెక్కలేకి తీసుకుంటే మన దేశంలో ఏటా సగటున లభ్యమవుతున్నటువంటి నీరు సుమారు 4 లక్షల కోట్ల ఘనపు మీటర్లు. అలా కాకుండా నీటి ఆవిరి, భౌగోళిక వ్యత్యాసాలు తదితర కారణాల వల్ల మన దేశంలో మొత్తం సగటు వార్షిక నీటి లభ్యత అన్నది 1.86 లక్షల కోట్ల ఘనపు మీటర్లు మాత్రమే అన్నమాట. ఇందులోనూ భూ ఉపరితలం జనవనరుల నుంచి 69,000 కోట్ల ఘనపు మీటర్లు అంటే దాదాపు 36.92%. అలాగే భూగర్భ జల వనరుల నుంచి 43,000 కోట్ల ఘనపు మీటర్లు అంటే 23.17% లభిస్తోంది. అంటే మొత్తం నీటిలో 1.12 లక్షల కోట్ల ఘనపు మీటర్ల నీరు మాత్రమే ఉపయోగపడుతోంది. మిగిలినటువంటి 39.91% నీరు అనేది వృధా అవుతోంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. మన దేశంలో ఇతర నదులతో పోలిస్తే గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదుల యొక్క పరివాహక ప్రాంతాల విస్తీర్ణం చాలా ఎక్కువ. కాబట్టి సహజంగానే ఈ ప్రాంతాల్లో వర్షం ద్వారా లభించే నీరు అనేది అధిక స్థాయిలో ఉంటుంది. అలాగే భారతదేశంలో సగటు వార్షిక భూగర్భ జల లభ్యతలో 46% గంగా, బ్రహ్మపుత్ర నదుల పరివాహక ప్రాంతాలదే ఉంది. అలాగే ఇండియాలోని భూ ఉపరితల నీటి వనరుల్లో నదీ జలాలే 60% మేర ఉన్నాయి. దక్షిణ భారత నదులైనటువంటి గోదావరి, కృష్ణ, కావేరీల్లో కూడా నీటి ప్రవాహం ఎక్కువగానే ఉంటుంది. అలాగే దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలతో పోలిస్తే భూగర్భ జలాల వినియోగం అనేది
అటు వాయువ్యంలోనూ ఇటు దక్షిణాదిన కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువ. అలాగే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అధికంగా ఉంటుంది. ఛత్తీస్గఢ్, ఒడిషా, కేరళ లాంటి రాష్ట్రాల్లో భూగర్భ జల వినియోగం చాలా తక్కువ. భూగర్భ జల సంస్థ లెక్కల మేరకి మన దేశంలో వివిధ ప్రాంతాలు దాదాపు 37% నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాగే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఇప్పటికే మన దేశంలో సగానికి పైగా జనాభాకి మంచినీరు అనేది లభ్యమవ్వటం లేదు. నీటి లభ్యత అనేది సరిగా లేకపోతే పని దినాలు అనేవి తగ్గిపోతాయి. ఆ ప్రభావం ఆహార భద్రత మీదే కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధి మీద కూడా తీవ్ర స్థాయిలో పడుతుంది. కాబట్టి భవిష్యత్తులో నీటి కొరత సమస్యని కొంతవరకైనా ఎదుర్కొనేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారత్లో నీటి సంక్షోభాన్ని నివారించేటటువంటి పరిష్కార మార్గాలతో పాటు పర్యావరణ పరిరక్షణ చర్యలు కూడా చాలా అవసరం. అలా కొనసాగితేనే సామాజిక అంతరాలు అనేవి తగ్గి నీటి కొరత సమస్యని కొంతవరకైనా ఎదుర్కోగలము అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. నీటి సంరక్షణకై భారత ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ చర్యల్ని వివరించండి. నీటి సంరక్షణ కోసం భారతదేశం ఏమేం చర్యల్ని చేపట్టింది? ఒకటి వచ్చేసి ఎంజీ నరేగా ఏదైతే ఉందో ఈ ఎంజీ నరేగా కింద వాటర్ కన్జర్వేషన్ కోసం వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయటం, అలాగే వర్క్ ఫోర్స్కి సంబంధించి అక్కడ వాటర్ కన్జర్వేషన్ మరియు స్టోరేజ్ మెకానిజమ్స్ వీటన్నింటినీ మళ్ళీ బాగు చేసి గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్ని ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఎంజీ నరేగా కింద పనులను చేపట్టడం జరిగింది. అలాగే జల్ క్రాంతి అభియాన్ అన్నటువంటి దాన్ని కూడా తీసుకురావటం జరిగింది. దీని కింద విలేజెస్ మరియు సిటీస్లో బ్లాక్ లెవెల్ వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్ని తీసుకొచ్చేలాగా ఈ జల్ క్రాంతి అభియాన్ అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే నేషనల్ వాటర్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఈ నేషనల్ వాటర్ మిషన్ దీని కింద వాటర్ని కన్జర్వేషన్ చేయటం, అలాగే వేస్టేజ్ ఏదైతే ఉందో దీన్ని మినిమైజ్ చేయటం, అలాగే వాటర్ రిసోర్సెస్ యొక్క డెవలప్మెంట్ మరియు మేనేజ్మెంట్లో కూడా అన్ని స్టేట్స్లోనూ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయటం, ఇలాంటివన్నింటి ఆబ్జెక్టివ్గా ఈ నేషనల్ వాటర్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద వాటర్ యూజ్ ఎఫిషియన్సీని 20% పెంచాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక 4వది వచ్చేసి నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ అనమాట. దీని కింద ప్రతి రూరల్ పర్సన్ కూడా అడక్వేట్ మరియు సేఫ్ డ్రింకింగ్ వాటర్ని కుకింగ్కి మరియు అదర్ బేసిక్ డొమెస్టిక్ నీడ్స్కి వీటన్నింటికి కూడా సస్టైనబుల్ బేసిస్లో పొందాలి అన్నట్టుగా ఈ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఇది కాకుండా నీతి ఆయోగ్ అన్నది కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని ఇవ్వటం జరుగుతుంది. దీని కింద ఎఫెక్టివ్ యూటిలైజేషన్ వాటర్కి సంబంధించి ఎఫెక్టివ్ యూటిలైజేషన్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో నీతి ఆయోగ్ ఈ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ని ఇస్తోంది. అలాగే దీనికోసమే సపరేట్గా జల్ శక్తి అన్నటువంటి ఒక మినిస్ట్రీని తీసుకురావటం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ అన్నటువంటి దాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దీని కింద 2024 కల్లా ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి కూడా మినిమం బేసిక్ వాటర్ సప్లై అనేది ఉండాలి. దీని కింద రోజుకు ఒక వ్యక్తికి 55 లీటర్ల నీటిని అందించాలి అన్నటువంటి లక్ష్యంతో అది కూడా 2024 కల్లా ఈ లక్ష్యాన్ని పెట్టుకుని జల్ జీవన్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే నేషనల్ వాటర్ అవార్డ్స్ అన్నటువంటి దాన్ని కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా నీటిని సంరక్షించటం కోసం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ సంవత్సరం జరగబోతున్నటువంటి టోక్యో ఒలింపిక్స్కి ఉత్తర కొరియా అనేది దూరమైంది. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్కి దూరంగా ఉండాలి అనేసి ఉత్తర కొరియా క్రీడల శాఖ నిర్ణయించింది. మార్చి 25వ తేదీన జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నట్టుగా ఒక వెబ్సైట్లో పేర్కొన్నారనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? కరోనా మహమ్మారి కారణంగా టోక్యో ఒలింపిక్స్కి దూరంగా ఉండాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించుకుంది? ఉత్తర కొరియా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దండి పాదయాత్ర గురించి. దండి పాదయాత్ర 1930 సంవత్సరం మార్చి 12వ తేదీన మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం, గుజరాత్లో ఉన్నటువంటి సబర్మతి ఆశ్రమం నుంచి మొదలుపెట్టి దండి వరకు ఈ యాత్రని కొనసాగించారు. మార్చి 12 నుంచి 1930 ఏప్రిల్ 6 వరకు ఈ యాత్ర అనేది కొనసాగింది. ఇందులో భాగంగా దండి సందర్శనలో మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భారతదేశం స్వాతంత్రం పొంది 100 ఏళ్లు పూర్తయ్యేటటువంటి 2047కి సరికొత్త భారత్ని నిర్మించేందుకు దేశం విస్తృతమైనటువంటి మార్గసూచిని సిద్ధం చేస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది.
2022 ఆగస్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్నటువంటి సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అన్నటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే 75 వారాల ఉత్సవాలు నిర్వహిస్తోందో అందులో భాగంగా చేపట్టినటువంటి దండి పాదయాత్ర ముగింపు కార్యక్రమం అనేది దండిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అందులో మాట్లాడారనమాట. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. 1930లో మహాత్ముడు చేపట్టినటువంటి దండి యాత్ర ఏ రోజున ముగిసింది? ఏప్రిల్ 6వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంజెన్యూటీ హెలికాప్టర్ గురించి. అంగారకుడి లేదా మార్స్ ఉపరితలం మీదకి అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసా ప్రవేశపెట్టినటువంటి ఇంజెన్యూటీ హెలికాప్టర్ అనేది సొంతంగా అక్కడి వాతావరణాన్ని తట్టుకొని నిలబడింది అన్నట్టుగా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. సాంద్రత తక్కువగా ఉండే అక్కడ గాలిలో గగన విహారం చేయటానికి ఈ ఇంజెన్యూటీ అన్నటువంటి హెలికాప్టర్ సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి అన్నట్టుగా నాసా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇంజెన్యూటీ హెలికాప్టర్ని అంగారక గ్రహం మీదికి నాసా ఏ రోవర్లో అంతర్భాగంగా పంపించింది? ఏ రోవర్లో? పర్సెవరెన్స్ అన్నటువంటి రోవర్లో. మనకు తెలుసు ఈ రోవర్ ఫిబ్రవరి 18వ తేదీన అరుణ గ్రహం మీద ఉన్నటువంటి జెజిరో అన్నటువంటి బిలం మీద దిగింది. తర్వాత ఇంజెన్యూటీ రోవర్ నుంచి విడిపోయినటువంటి ఈ హెలికాప్టర్ విజయవంతంగా అంగారకుడి మీద కాలు మోపింది అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. మొత్తం 1.8 కేజీలు ఉండేటటువంటి ఇంజెన్యూటీ హెలికాప్టర్ తొలి ప్రయత్నంలో సెకనికి 3 అడుగుల వేగంతో గాల్లోకి లేస్తుంది. మొత్తం 30 సెకండ్ల పాటు గగన విహారం చేస్తుంది. ఈ ఇంజెన్యూటీ రోవర్లో 1903లో రైట్ బ్రదర్స్ తమ యొక్క తొలి విమాన రెక్కల్లో ఉపయోగించినటువంటి ఒక వస్త్రానికి సంబంధించినటువంటి తునకని ఈ ఇంజెన్యూటీలో ఉంచారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫోర్బ్స్ 2021 వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా గురించి. రికార్డు స్థాయిలో ఈ ఏడాది మొత్తం 2755 మంది బిలియనీర్లు దాదాపు 7,350 కోట్ల రూపాయల కంటే ఎక్కువ సంపద ఉన్నటువంటి జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీళ్ళ యొక్క మొత్తం సంపద 13.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది అన్నట్టుగా ఫోర్బ్స్ చెప్తోంది. ఇందులో అమెజాన్ వ్యవస్థాపకుడైనటువంటి జెఫ్ బెజోస్ వరుసగా 4వ ఏడాది కూడా ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. ఇక గత ఏడాది 31వ స్థానంలో ఉన్నటువంటి టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్ 2వ స్థానంలో నిలిచారు. విలాసవంతమైనటువంటి వస్తువుల కంపెనీ LVHM అధిపతి అయినటువంటి బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఈయన 3వ స్థానం పొందారు. మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ 4వ స్థానం, ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్బర్గ్ 5వ స్థానాన్ని పొందారు. మన దేశానికి చెందినటువంటి ముఖేష్ అంబానీ మొత్తం 84.5 బిలియన్ డాలర్లతో 10వ స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ 24వ స్థానంలో, శివ్ నాడార్ 71వ స్థానంలో, రాధాకిషన్ దమానీ 117వ స్థానంలో, ఉదయ్ కొటక్ 121, పల్లోంజీ మిస్త్రీ 140, KM బిర్లా 168, అలాగే సైరస్ పూనావాలా 169వ స్థానాల్ని. తొలి 200 స్థానాల్లో మన దేశీయులు వీళ్ళనమాట. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫోర్బ్స్ 2021 వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? జెఫ్ బెజోస్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫోర్బ్స్ ప్రకటించినటువంటి ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 20లో అదానీ పోర్ట్స్ సహా 4 కంపెనీ షేర్లు జీవనకాల గరిష్టానికి వెళ్లటంతో మొత్తం $100 బిలియన్ పైగా అంటే సుమారు 7.30 లక్షల కోట్ల మార్కెట్ విలువను అధిగమించినటువంటి 3వ భారతీయ గ్రూప్గా అదానీ గ్రూప్ రికార్డు సృష్టించింది. 1980లో కమోడిటీ ట్రేడర్గా తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి గౌతమ్ అదానీ 2 దశాబ్దాల వ్యవధిలోనే మొత్తం $100 బిలియన్ పైగా మార్కెట్ ఉన్నటువంటి గ్రూప్ని సాధించటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫోర్బ్స్ ప్రకటించినటువంటి ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 200లో నిలిచినటువంటి 2వ భారతీయుడు ఎవరు? గౌతమ్ అదానీ. ఫోర్బ్స్ జాబితాలో టాప్ 24 పొజిషన్లో గౌతమ్ అదానీ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా మనం చదువుకున్నాం. సౌదీ అరేబియా నుంచి వచ్చేటటువంటి మన ఆయిల్ దిగుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించే విధంగా ప్రయత్నాలు అనేవి మొదలుపెట్టింది మన భారతదేశ ప్రభుత్వం అనేసి. అందులో భాగంగానే ఇక్కడ చూడండి, మే నెలకి సంబంధించి చమురు కంపెనీలన్నీ కలిసి సౌదీ అరేబియా నుంచి 1/3వ వంతు అంటే 3వ వంతు మేర తగ్గించి భారత్ రిఫైనరీలు సౌదీ అరేబియా నుంచి చమురును కొనుగోలు చేసుకుంటూ ఉన్నాయి. మన దేశంలో చమురుకు గిరాకీ తగ్గుతూ ఉన్నందున ఇప్పుడే ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేసుకోవాలి అన్నట్టుగా భారత్ అనేది భావిస్తోంది.
దీనికి సంబంధించి ఐఓసీతో పాటు ఇతర రిఫైనరీలు సౌదీ నుంచి నెలవారీగా చేసుకునేటటువంటి చమురు దిగుమతుల్లో సగటున 65% మాత్రమే మే నెలకి ఆర్డర్ ఇస్తున్నాయి. అంటే 1/3 వంతు తగ్గించినట్టే అన్నమాట. సౌదీ అరేబియా ఇతర ఒపెక్ దేశాలతో స్థిర పరిమాణ కాంట్రాక్టులు లేదా టర్మ్ కాంట్రాక్ట్స్ని కుదుర్చుకోవటానికి బదులు కరెంట్ మార్కెట్ నుంచి ఎక్కువ చమురుని కొనుగోలు చేయాలి అన్నట్టుగా ఐఓసీ మరియు ఇతర కంపెనీలు భావిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. సౌదీ అరేబియా నుంచి కొనుగోలు చేసేటటువంటి చమురులో మే నెలకి సంబంధించి భారత కంపెనీలు ఎంత మేర తగ్గించి దిగుమతి చేసుకోనున్నాయి? 1/3 వంతు. ఇప్పుడైతే ప్రస్తుతం 65% మాత్రమే దిగుమతిని చేసుకోబోతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ ఏడాది భారతదేశ వృద్ధి అనేది ఆకర్షణీయంగా 12.5% నమోదవుతుంది అన్నట్టుగా అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF అనేది అంచనా వేస్తోంది. ప్రపంచ బ్యాంక్తో సమావేశానికి ముందు వార్షికంగా విడుదల చేసేటటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ యొక్క వివరాల్ని IMF వెలువడించింది. ఈ అంచనాల ప్రకారమే భారత్లో 2021లో 12.5% మేర భారతదేశ వృద్ధి అనేది వస్తుంది అన్నట్టుగా అంచనా వేసింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది? 12.5%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ సీఎం కేసీఆర్ హల్దీ వాగు మరియు గజ్వేల్ కాలువల్లోకి గోదావరి జలాల్ని విడుదల చేయటం జరిగింది. గేటు వాల్వులు తిప్పి నీటిని వదిలిపెట్టారు. అనంతరం గోదావరి జలాలకి పసుపు కుంకుమతో పాటు చీరే సారని కూడా సమర్పించటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల హల్దీ వాగులోకి మరియు గజ్వేల్ కాలువల్లోకి గోదావరి జలాల విడుదల కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? తెలంగాణ సీఎం కేసీఆర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైదరాబాద్లో మెడ్ట్రానిక్ వైద్య పరికరాల ఇంజనీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. మెడ్ట్రానిక్ అనేది అమెరికాకి చెందినటువంటి ఒక వైద్య పరికరాల తయారీ సంస్థ అన్నమాట. ఈ సంస్థ హైదరాబాద్లోని నానక్రామ్గూడ BSR టెక్ పార్క్లో మొత్తం 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రపంచ స్థాయి వైద్య పరికరాల ఇంజనీరింగ్ ఆవిష్కరణల కేంద్రాన్ని నెలకొల్పింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇంజనీరింగ్ పట్టభద్రులకి ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెడ్ట్రానిక్ సంస్థ మొత్తం 140 దేశాలలో తన యొక్క వ్యాపార కలాపాలను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్లో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఇది నిర్వహిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే కేంద్రం ద్వారా ఆరంభంలో 1000 మందికి, ఆ తర్వాత మరొక 4,000 మందికి ఉపాధి అనేది కల్పిస్తోంది. అమెరికా తర్వాత ప్రపంచంలో ఏర్పాటు చేస్తున్నటువంటి 2వ కేంద్రం ఇదే. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడితో మెడ్ట్రానిక్ సంస్థ ప్రపంచ స్థాయి వైద్య పరికరాల ఇంజనీరింగ్ ఆవిష్కరణల కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పింది? ఎన్ని కోట్ల రూపాయలు? 1200 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో దీని యొక్క కేంద్రాన్ని నెలకొల్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శిగా నల్గొండ జిల్లాకి చెందినటువంటి IAS అధికారి కొలనుపాక రాజేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. ఈయన 1988లో IASకి ఎంపికైనటువంటి వ్యక్తి. ఈయనని తెలంగాణకి సంబంధించి ప్రతిష్టాత్మక పథకాలైనటువంటి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకి 24,500 కోట్ల రూపాయల కేంద్ర సహాయం కోసం సిఫారసు చేసినటువంటి కమిటీలో ఈయన సభ్యుడిగా ఉన్నారు. అలాగే నీతి ఆయోగ్ కార్యకలాపాల నిర్వహణలోనూ ఈయన ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నారు. అలాంటి ఈయనని నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శిగా ఇటీవల నియమించటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. నల్గొండ జిల్లాకి చెందినటువంటి ఎవరు ఇటీవల నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఏంటి? కొలనుపాక రాజేశ్వరరావు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నకారు రైతులందరికీ కూడా డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం మరియు తుంపర సేద్యం సదుపాయాల్ని నిర్ణీత సమయంలోగా కల్పించేలా చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ సీఎం అధికారులని ఆదేశించారు. దీనికి సంబంధించి చిన్న మరియు సన్నకారు రైతులకి వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా బోర్లు తవ్విస్తూ ఉన్నారు కాబట్టి దాంతోపాటే సూక్ష్మ సేద్యం సదుపాయాలని కూడా కల్పిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి అన్నటువంటి దిశగా ఈ ప్రయత్నాల్ని చేస్తూ ఉన్నారు.
అలాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా సేంద్రియ మరియు సహజ వ్యవసాయ విధానాలకు ప్రోత్సాహం అందించేలా చూస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్న చిన్నకారు రైతులకి సూక్ష్మ సేద్యం సదుపాయాలను కల్పిస్తోంది? ఏ పథకం కింద? వైఎస్ఆర్ జలకళ అన్నటువంటి పథకం కింద. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ విద్య అనేటటువంటి నినాదంతో అమ్మ ఒడి పథకంలో భాగంగా 1 నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునేటటువంటి పేద వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకి ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలని జమ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం 2021-22 విద్యా సంవత్సరానికి గాను 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివేటటువంటి విద్యార్థులకి ల్యాప్టాప్ తీసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. దీనికోసం తల్లుల నుంచి అంగీకార పత్రాల సేకరణ అనేది జరుగుతోంది. ఏప్రిల్ 26 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆదేశాలు ఇచ్చారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఇస్తూ ఉన్నారు. ఈ 15,000 రూపాయలకి బదులుగా ల్యాప్టాప్ కావాలని అంగీకార పత్రం ఇచ్చినటువంటి వాళ్ళకే వాటిని అందజేస్తారు. 25,000 నుంచి 27,000 ఖరీదు చేసేటటువంటి బ్రాండెడ్ కంపెనీ ల్యాప్టాప్ని 18,500 రూపాయలకి విద్యార్థులకి అందజేస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకంలో భాగంగా ఉచిత ల్యాప్టాప్లను అందిస్తోంది? ఏ పథకంలో భాగంగా? అమ్మ ఒడి అన్నటువంటి పథకంలో భాగంగా. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతి ఎయిర్టెల్తో రిలయన్స్ జియో అనేది ఒక ఒప్పందం చేసుకోవటం జరిగింది. దేని గురించి అంటే 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కొనుగోలు కోసం మొత్తం 1,497 కోట్ల ఒప్పందం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో ఎయిర్టెల్కి చెందినటువంటి 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంలో కొంత భాగాన్ని జియో కొనుగోలు చేయబోతోంది. దీని యొక్క విలువ 1,497 కోట్లు అనమాట. ఈ ఒప్పందం ప్రకారం ప్రతిపాదిత స్పెక్ట్రమ్ బదిలీ ద్వారా ఎయిర్టెల్కి 1,037 కోట్లు లభిస్తాయి. భవిష్యత్తులో ఈ స్పెక్ట్రమ్కి సంబంధించినటువంటి దాదాపు 459 కోట్ల చెల్లింపు బాధ్యతల్ని కూడా జియో అనేది తీసుకుంటుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? ఏ సంస్థకు చెందినటువంటి 800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ని రిలయన్స్ జియో సంస్థ వాడుకునేలాగా 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది? ఏ సంస్థ? భారతి ఎయిర్టెల్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ ప్రహర్ 3 అన్నటువంటి ఆపరేషన్ అనమాట. కేంద్ర హోంశాఖ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మన జవాన్లు వీరమరణం పొందటాన్ని సీరియస్గా తీసుకుంది. మావోయిస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా ఉన్నట్టుగా మనకి సమాచారం అందించి భద్రతా బలగాల్ని మావోయిస్టులు ట్రాక్ చేసినందువల్ల ఇప్పుడు భద్రతా బలగాలు అదే హిడ్మాని టార్గెట్ చేస్తూ ఈ ఆపరేషన్ ప్రహార్ 3 అన్నటువంటి దానికి సిద్ధమయ్యాయి. హిడ్మాతో పాటు మరో 8 మంది మావోయిస్ట్ కమాండర్ల ఏరివేత లక్ష్యంగా ఈ ఆపరేషన్ ప్రహార్ 3 అన్నటువంటి దాన్ని చేపట్టడం జరిగింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ద యూరోగా పిలిచేటటువంటి రాబర్ట్ ముండెల్ ఈయన ఇటీవల కన్నుమూశారు. ఈయన ఏ రంగంలో నోబెల్ బహుమతిని పొందారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.